యూఎస్ఏలో ఎప్పుడైనా కూడా ఏదైనా ఒక చేంజ్, అది ఏదైనా ఒక రూల్ న్యూగా ప్రపోజ్ చేస్తున్నారు అంటే, వాళ్ళు కొన్ని ట్రాక్ డౌన్ చేస్తారు. అంటే ఎక్కడ ఫ్రాడ్ జరుగుతుంది అని చెప్పేసి వాటిని ట్రాక్ డౌన్ చేసి, అందులోపల ఉన్నటువంటి ఆ లూప్ హోల్స్‌ని కంప్లీట్‌గా క్లోజ్ చేయాలి అని చెప్తారు. సో, ఈ మధ్య కాలంలో ఎస్పెషల్లీ స్టూడెంట్ వీసా లోపల చాలా రకాల మార్పులు రాబోతున్నాయి అని చెప్పేసి ఏంటంటే, అక్కడ చాలా వరకు ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. వాటినైతే సింప్లిఫై చేయాలి అని చెప్పి. వాటెవర్ ఇట్ ఈస్ ఏది ఏమైనా కూడా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ మాత్రం చాలా వరకు కూడా ఇబ్బంది పడబోతున్నారు అనేదైతే అర్థమవుతుంది. బట్ అది ఎంతవరకు కరెక్టు, అసలు నిజంగానే అక్కడ రూల్స్ ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతాయి అనేదైతే మనకు తెలీదు. యాక్చువల్‌గా కన్క్లూషనే నేను ఫస్ట్ చెప్తాను. తర్వాత వీడియో స్టార్ట్ చేద్దాం. డీహెచ్ఎస్ వాళ్ళైతే కొన్ని ప్రపోజల్స్ చేశారు. అంటే ఎఫ్-1 వీసా లోపల ఎలాంటి చేంజెస్ రావాలి అనేసి. సో, దానిని ఇప్పుడైతే వైట్ హౌస్ కూడా అప్రూవ్ చేసింది. బట్ అసలు ఫైనల్ ఎలా ఉంది? ఫైనల్ రిజల్ట్ ఏంటి? అక్కడ ఏమేం చేంజెస్ జరిగాయి? ఫైనల్ ఆ రిపోర్ట్ అయితే ఇప్పటి వరకు కూడా ఎవరికీ కూడా తెలీదు. నోబడీ నోస్ వాట్ ఎగ్జాక్ట్‌లీ అక్కడ ఏముంది అని చెప్పి. బట్ ఆల్రెడీ ఎర్లియర్ ఉన్నటువంటి రిపోర్ట్స్‌ని బేస్ చేసుకొని అందరూ కూడా వాళ్ళ యొక్క స్పెక్యులేషన్స్ వాళ్ళ యొక్క ఒపీనియన్స్‌నైతే చెప్తున్నారు. అండ్ ఇంకా చాలామంది ఏంటంటే అంటే ఫ్యూచర్‌లో స్టూడెంట్స్‌కి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటది? అసలు వర్తేనా ఇప్పుడు స్టూడెంట్ వీసా మీద యూఎస్ఏకి వస్తే అనే అంటూ ఉన్నారు. అది ఇంకా డిపెండ్స్ ఆన్ మీ మీదనే డిపెండ్ అయ్యి ఉంటది. బట్ ఒకప్పటితో కంపేర్ చేస్తే అవకాశాలైతే చాలా వరకు తగ్గినాయని అనుకోవచ్చు. ఇప్పుడు మాక్సిమం ఒక 4 ఇయర్స్ ఇస్తారు వీసా అంటే, మనం క్యాలిక్యులేటర్‌ని బేస్ చేసుకొని క్యాలెండర్‌ని బేస్ చేసుకున్నా కూడా అట్‌లీస్ట్ మీకు ఒక 1 ఇయర్ ఎక్స్‌ట్రా ఏమైనా కనిపిస్తదేమో. ఆ 1 ఇయర్ లోపల ఏం మిగులుతాయి నా బొంద? అసలేం మిగలడం కాదు. అంటే ఏం పెద్దగా యూఎస్ఏలో అవకాశాలు దొరుకుతాయి. అంత లోన్స్ పెట్టుకొని అది వర్తేనా కాదా అనేది ఇంకా అది కంప్లీట్‌లీ డిపెండ్స్ ఆన్ మీ మీదనే ఉంటది. మళ్ళీ ఇంత వద్దన్నారు అది ఇది అని కామెంట్స్ చేస్తారు. బట్ ఏంటి అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి న్యూస్ వైట్ హౌస్ అయితే అప్రూవ్ చేసింది. బట్ అక్కడ ఎగ్జాక్ట్‌గా ఏముంది అనేదైతే తెలీదు. బట్ ఇంతకుముందు ఉన్నటువంటి ఆ ఎర్లియర్ దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడేంటి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి స్టూడెంట్స్‌కి గ్రేస్ పీరియడ్ అయితే 60 డేస్ నుంచి 30 డేస్‌కి చేస్తున్నారు అని చెప్పి. సో, ఇలా చేస్తే నష్టం ఏంటి అనంటే, ఇప్పుడున్నటువంటి సిట్యుయేషన్స్ లోపల 4 నెలలు, 5 నెలలయినా కూడా ఉద్యోగాలు రావడం కష్టం. సంవత్సరాల నుంచి ఖాళీగా ఉండి అటో ఇటో మేనేజ్ చేస్తున్న వాళ్ళే చాలామందున్నారు. అలాంటి నీకు వితిన్ 30 డేస్‌లోనే జాబ్ అనంటే అది ఇంపాసిబుల్. మోస్ట్‌లీ ఇంపాసిబుల్. సో, అది చాలా వరకు కూడా కష్టం. బట్ 60 డేస్ గ్రేస్ పీరియడ్‌ని 30 డేస్ చేస్తున్నారు అదొకటి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే యూఎస్ఏకొచ్చిన తర్వాత అండ్ కొంతమంది ఒక కాలేజ్‌కని వస్తారు. అక్కడ కాలేజ్ ఫీజ్ ఎక్కువగా ఉంటది. మనకి ఈ కాలేజ్ అని పెడితేనే వీసా ఈజీగా అప్రూవ్ అవుతదని చెప్పి వస్తారు. ఇక్కడికొచ్చిన తర్వాత ఆ కాలేజ్‌ని చేంజ్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఫీజెసే కానియండి వేరియస్ రీజన్స్‌ని. సో, అలాంటివైతే ఇక ముందు నుంచి ఉండబోదు అని చెప్పేసి. అండ్ ఇంకా చాలామంది డబుల్ మాస్టర్స్ అని చేస్తూ ఉంటారు. అండ్ యూఎస్ఏలో కంటిన్యూ‌గా ఒక లూప్ తిరుగుతూ ఉంటది. ఒక సైకిల్ లాగా. సో, దానిని కూడా కంప్లీట్‌గా క్లోజ్ చేస్తారు అని చెప్పేసి. అండ్ స్టూడెంట్స్‌కి ఆహ్, ఒకప్పుడు ఏంటి అంటే డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్. ఇంత యూఎస్ఏకొచ్చిన తర్వాత వాళ్ళ యొక్క ప్రోగ్రామ్‌ని బేస్ చేసుకొని ఓపీటీ, స్టెమ్ ఓపీటీస్ ఇలా కంటిన్యూ‌గా యూఎస్ఏలోనే ఉండిపోయే అవకాశం ఒకటుండేది. బట్ ఇక ముందు నుంచి దాని మీద ఒక పర్టిక్యులర్‌గా ఒక డేట్ అనేది ఉంటది. అది మాక్సిమం 4 ఇయర్స్ ఉంటది. డిపెండ్స్ ఆన్ వాళ్ళ యొక్క ప్రోగ్రామ్‌ని డిపెండ్ చేసి ఇంకొంచెం తక్కువ కూడా ఉండొచ్చు అని చెప్పేసి. సో, ఇక్కడ ఏంటంటే 4 ఇయర్స్ అనంటే పెద్దగా యూజ్ ఉంటదా అంటే హ్మ్. ఇదే కష్టం అన్నట్లు ఇక్కడే. ఎందుకంటే ఒకప్పుడు చాలా ఇయర్స్ యూఎస్ఏలో ఉండొచ్చు. కాబట్టి చాలామంది అసలు ఒకప్పుడైతే హెచ్-1బీకి ట్రై చేసి హెచ్-1బీ రాకపోతే మాకు తెలిసిన వాళ్ళు స్టూడెంట్ వీసా మీద వచ్చిన వాళ్ళున్నారు. ఆల్రెడీ ఇండియాలో జాబ్ చేస్తూ కూడా వాళ్ళకి యూఎస్ఏ రావాలనే డ్రీమ్ ఉంది. ఒక 2 ఇయర్స్ హెచ్-1బీ ట్రై చేశారు. 6 ఇయర్స్ బ్యాక్ ఇది జరిగింది. ఆ తర్వాత స్టూడెంట్ వీసా మీద వచ్చారు. ఇప్పుడు ఆల్మోస్ట్ కొంచెం సెటిల్డ్ ఇక్కడ యూఎస్ఏలోనే ఉండిపోతున్నారు. సో, ఒకప్పుడేంటంటే స్టూడెంట్ వీసాకి చాలా ఫ్లెక్సిబిలిటీ ఉండేది. చాలా రకాల అవకాశాలుండేది. స్టూడెంట్ వీసాలో ఉన్నప్పుడే లైఫ్ సెటిల్ అయిన వాళ్ళు చాలామందున్నారు యూఎస్ఏలో. బట్ ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్స్‌లో లేవు. లాస్ట్ 4, 5 ఇయర్స్ నుంచి అలాంటి సిట్యుయేషన్స్ అయితే లేవు కానీ, ఒకప్పుడు స్టూడెంట్ వీసా మీద యూఎస్ఏలోకి వచ్చిన వాళ్ళకి మాత్రం చాలా వరకు మంచి జరిగింది. అసలు వాళ్ళు యూఎస్ఏని వదిలి కూడా వెళ్ళాలి అనుకోరు. అండ్ ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్‌ని చూసి అంటే వాళ్ళు ఆశ్చర్యపోతూ కూడా ఉన్నారు. అంటే మా కజిన్సే అంటూ ఉంటారు. "అసలు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఇప్పుడు? నేను వీడియోస్ చూస్తూ ఉంటాం. ఇదంతా ఉందా? అసలు ఒకప్పుడు ఇలా లేదు. చాలా వరకు కూడా బెటర్‌గానే ఉండేది. అంటే మా అప్పుడు కూడా కష్టాలున్నాయి కానీ, ఇప్పుడు ఇంత ఓవర్‌గా అయితే లేవు. కొంచెం ఈజీగానే లైఫ్ లీడ్ అవుతున్నట్లు అనిపించేది" అనేవాళ్ళు. బట్ ఇప్పుడున్న స్టూడెంట్స్‌కి అయితే అలాంటిదైతే అస్సలే లేదు. సో, ఇంత సో, ఇంత
సో, ఇంక I-94లో ఏంటంటే ఫిక్స్‌డ్ ఎక్స్‌పైరీ డేట్ అనేది ఉంటది అని జెప్పేసి. సో, ఇంక ఫిక్స్‌డ్ ఎక్స్‌పైరేషన్ డేట్ అనేది ఉంటది I-94లో అని జెప్పేసి. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే ఈ ఓపీటీ వాళ్ళకి కూడా ఫ్యూచర్‌లో చాలా వరకు ఇంపాక్ట్ ఉండేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడైతే జస్ట్ I-765 ఫార్మ్‌ని ఫిల్ చేస్తే సరిపోతది. బట్ ఫ్యూచర్‌లో ఎక్స్‌టెన్షన్ ఆఫ్ స్టే అండ్ ఫైలింగ్ కానియ్యండి, అండ్ ఎక్స్‌టెన్షన్స్ లోపల చాలా వరకు కూడా డిలేస్ జరిగేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఆర్ఎఫ్ఈలు పడే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో, దీనిని బేస్ చేసుకొని మనకి జాబ్ వచ్చిన తర్వాత అక్కడ కూడా కొంచెం టైమ్ డిలేస్ ఉంటది. ఇది కూడా ఒక ఇంపాక్ట్ అయితే ఏర్పడబోతది అని చెప్పేసి. అండ్ ఫ్యూచర్ లోపల ఈ 94 డేట్ మించి కూడా ఇంకా యూఎస్ఏలో ఉన్నా కానియండి, లేకపోతే వీసా వయలేషన్స్ ఏవైనా చేసినా కూడా వితిన్ యూఎస్ఏనైతే వదిలేసి ఎళ్ళిపోవాలి. అండ్ మీ యొక్క డేట్ అయిపోయినా కూడా ఇంకా యూఎస్ఏలోనైతే ఎక్కువ రోజులు స్టే చేసినా, ఈవెన్ 1 ఆర్ 2 డేస్ స్టే చేసినా కూడా ఫ్యూచర్ లోపల అసలు యూఎస్ఏకి రాకుండా బ్యాన్ చేస్తాము అని చెప్పి, తప్పకుండా వీసా రూల్స్‌నైతే ఫాలో అవ్వాలి అని చెప్పి. ఇది ఎప్పటినుంచో ఉన్నదే లేండి. వీసా రూల్స్‌ని ఫాలో అవ్వాలి అని చెప్పి. అండ్ నెక్స్ట్ చాలామంది పీహెచ్‌డీస్ చేస్తూ ఉంటారు కదా! సో, వాళ్ళకి కూడా అండ్ మాక్సిమం 4 ఇయర్స్ ఆ తర్వాత ఇంకా ఎక్స్‌టెన్షన్‌కి అప్లై చేసుకోవాల్సింది ఉంటది అని చెప్పి. సో, ఇలాంటివేంటి అంటే చాలా రకాల రూల్స్ అయితే వింటూ ఉన్నాం. ఇవన్నీ ఇంప్లిమెంట్ అయ్యాయా? ఇంకా ఇప్పటి నుంచే అప్లై అవుతాదా? అప్పటి నుంచే అప్లై అవుతదా? అనేది ఎవరికీ తెలీదు. వాళ్ళు వన్స్ ఫెడరల్ రిజిస్టర్ లోపల దాన్ని పబ్లిష్ చేశాక, ఆ తర్వాత మనకి కరెక్ట్ క్లారిటీ వస్తది. వన్స్ ఫెడరల్ రిజిస్టర్‌లో పబ్లిష్ చేస్తే అసలు ఏ రూల్ అప్లై అవుతుంది? ఏ రూల్ అప్లై అవ్వట్లేదు? అసలు దేనిని అప్రూవ్ చేశారు? ఈవెన్ ఈ 30-60 డేస్ గ్రేస్ పీరియడ్ లోపల ఏమైనా చేంజెస్ జరిగాయా? ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఫ్యూచర్‌లో అయితే తెలుస్తది. యాజ్ ఆఫ్ నౌ ఎర్లీ ఇయర్ దాంట్ లోపల పెట్టినటువంటివి ఇవన్నీ. సో, మేబీ అవే ఉండొచ్చు అని చాలామంది అంటున్నారు. కొంతమంది అవి ఉండకపోవచ్చు. కొంచెం ఫ్లెక్సిబుల్‌గానే ఉండేటటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కొన్ని రకాల చేంజెస్ జరగొచ్చు అని చెప్పి. ఎందుకంటే లాస్ట్ టైమ్ ఇండియాకి మనీ ట్రాన్స్‌ఫర్ చేయాలి అనే టైంలో గూడా ఫస్ట్ ఇంత పర్సెంటేజ్, అంత పర్సెంటేజ్ అని విన్నాం. బట్ ఫైనల్‌గా ఒకటి బయటకొచ్చేలోపు ఇది ఓన్లీ కూడా థాట్స్, బ్యాన్స్ యూజ్ చేసే వాళ్ళకి అప్లై అవ్వదని చెప్పేసి విన్నాం కదా! సో, అప్పుడు గూడా సో, ఈసారి కూడా ఇలాంటిదే అయ్యుంటది అని అంటున్నారు. ఇంకా నాకు తెలిసిన స్టూడెంట్స్ కొంతమందేంటంటే ఆల్రెడీ F1 వీసా లోపల అయితే ఇప్పుడు అంటే వాళ్ళ యొక్క కోర్స్‌ని బట్టేసే వాళ్ళు తీసుకున్నటువంటి డిగ్రీని బేస్ చేసుకొనే అయితే ఇస్తున్నారు వీసాలనేది వింటున్నాం. బట్ అది ఎంతవరకు కరెక్ట్ అనేదైతే ఇంకా క్లారిటీగా తెలీదు. జస్ట్ వాళ్ళు షేర్ చేసింది నాకు కానీ బట్ ఐ డోంట్ నో అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి. అండ్ ఇంకా ఇప్పుడు చాలామందేంటంటే ట్రావెల్ అడ్వైజరీ కూడా ఇస్తున్నారు. అంటే వన్స్ వాళ్ళు ఫెడరల్ రిజిస్టర్‌లో పబ్లిష్ చేసే వరకు యూఎస్ఏని వదిలేసి వెళ్ళకపోతే బెటర్ అని జెప్పేసి. ఎందుకంటే ఏం రూల్స్ ఉన్నాయి అందులోపల ఏమేం చేంజెస్ ఉన్నాయి అదంతా గూడా తెలీదు. అండ్ ఆల్రెడీ యూఎస్ఏలో ఉన్న వాళ్ళకి కూడా ఇది ఇంప్లిమెంట్ అవుతదా? లేదు అంటే చాలా వరకైతే యూఎస్ఏలో ఉన్న వాళ్ళకైతే ఇంప్లిమెంట్ అవ్వదు అనేది వింటున్నాము. ఎందుకంటే ఆల్రెడీ అంటే ఓల్డ్ ఉన్నటువంటి I-94 మీద మళ్ళీ చేంజెస్ అలాంటివైతే చేసే ఛాన్సెస్ అయితే ఉండవు. బట్ వాళ్ళైతే సేఫే ఆల్రెడీ యూఎస్ఏలో ఉన్నవాళ్ళు. మోస్ట్‌లీ కూడా ఫ్యూచర్‌లో వచ్చే వాళ్ళకి ఇది ఎక్కువగా ఇంప్లిమెంట్ అవుతది అని చెప్పేసి. అండ్ వాళ్ళు ఒక డేట్ అనేది మెన్షన్ చేస్తారు. సో, ఆ డేట్ నుంచి ఇది ఇంప్లిమెంట్ అవుతది అని చెప్తారు ఏదైనా కూడా. బట్ ఇది ఏ డేట్ నుంచి ఇంప్లిమెంట్ అవుతది? ఎవరికి ఇంప్లిమెంట్ అవుతది? అండ్ ఫ్యూచర్‌లో ఇది ఎలా ఇంప్లిమెంట్ అవుతదనేది ఇంకా మనం ఫెడరల్ రిజిస్టర్‌లో అది పెట్టిన తర్వాతనే తెలుస్తది. అండ్ ఇంకా కొంతమందేంటంటే ఇప్పుడు రావడం బెటరా? ఫ్యూచర్‌లో బెటరా? అనేది గూడా మేబీ 2029 మేబీ తర్వాత 28 అప్పుడు ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి మళ్ళీ ఏ గవర్నమెంట్ వస్తది? మళ్ళీ ఎలాంటి రూల్స్ అనేది ఏముండదు. అబ్బా! యూఎస్ఏలో ఏ గవర్నమెంట్ అయినా కూడా ఎలాంటి లూప్ హోల్స్ ఉండకూడదనే చూస్తారు. యూఎస్ పీపుల్‌కి అంతో ఇంతో హెల్ప్ అవ్వాలి. అండ్ వీసా లోపల ఎలాంటి మిస్‌లీడ్ జరగకూడదనే చూస్తారు. సో, ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా బట్ ప్రెజెంట్ ఏ రూల్స్ అయితే ఉంటాయో అవే మేబీ ఇంప్లిమెంట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. మళ్ళీ ఫ్యూచర్‌లో అప్పుడున్న వాళ్ళకి అప్పుడేం చేంజెస్ వస్తాయో మనం చెప్పలేం. సో, 28లో రావచ్చా, న్యూ గవర్నమెంట్ వచ్చాక రావచ్చా అంటే ఇంకా అది అప్పుడు తెలుస్తది. అప్పటి వరకు ఉండేటోడెవడో, లేనోడెవడో అప్పుడు. దాని గురించి ఇప్పుడే ఏం చెప్తాం.